నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోనే విభేదాలు బహిర్గతమవుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని కోరిన సొంత పార్టీ కార్యకర్తలనే పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కోహెడాలో చోటు చేసుకుంది. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరిస్తుండగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం, న్యాయపరమైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోసం కష్టపడి పనిచేశామని, కానీ ఇప్పుడు రైతులకు న్యాయం చేయాలని అడిగినందుకే తమపై చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం బాధాకరమని విమర్శించారు. మరోవైపు ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారగా రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది.